Great morning, my dear loving brothers and sisters. How are you, my dear friends? Friends, ఈ మధ్య కాలంలో చాలా రకాల కంపెనీలకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి వెళుతూ ఉన్నప్పుడు ఎంతో మంది మిత్రులని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారిని చూసినప్పుడు ఒక 4 నిజాలని గమనించడం జరిగింది. మనము ఇప్పుడున్నటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటే మనము చేస్తున్నటువంటి కంపెనీలలో లేదా ఎవరైతే కొత్తగా ఏదైనా కంపెనీలో ఎంటర్ అవుతున్నారో, అడుగు పెడుతున్నామో, ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఆ కంపెనీలో మనం ఒక బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నామో, మనం ఒక 4 విషయాలని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ 4 విషయాలని గమనించి వాటిని ఎవరైతే అడాప్ట్ చేసుకొని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతున్నారు. మై ఫ్రెండ్స్, ఈ 4 విషయాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆర్ యూ విత్ మీ ఫ్రెండ్స్? ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్సైట్మెంట్ వద్దు, ఎనాలిసిస్ ముద్దు. ఎస్, ఎక్సైట్మెంట్ అంటే ఏంటి? చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఎవరో ఒక సీనియర్స్ని చూసి ఆ మీటింగ్లో సెమినార్స్లో ఎవరియో ఒకరి యొక్క చెక్కులు ఇన్కమ్స్ని చూసి బాగా ఎక్సైట్ అయిపోతారనమాట. ఆ ఎక్సైట్మెంట్లో క్లారిఫికేషన్ తీసుకోకుండా అత్యుత్సాహం అన్నమాట. అత్యుత్సాహంతో వాళ్ళు ఇమీడియట్గా కంపెనీలో సైన్ అప్ అయిపోతారు. బిజినెస్ ఎక్సైట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇలా ఎక్సైట్మెంట్తో ముందుకెళ్ళే కార్యక్రమంలో ఆ ఎక్సైట్మెంట్ ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. బయటి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఆ కంపెనీకి సంబంధించినటువంటి నిజాలు, ట్రూత్స్ అండ్ డిఫాల్ట్స్ అనేటివి మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఏదన్నా కంపెనీలో మనం ఎంటర్ అయిన తర్వాత లేదా ఎంటర్ అయ్యే ముందు, బిజినెస్ హార్ట్ఫుల్గా స్టార్ట్ చేసే ముందు ఎక్సైట్మెంట్ నుంచి బయటికి వచ్చి ఆలోచించాలి. వాట్ ఈజ్ ద ట్రూత్, వాట్ ఈజ్ రియల్ అనేది మనం తెలుసుకోగలిగితే ఆయా కంపెనీలలో మనం ఎక్కువ కాలం ఉండి ఎక్కువ ఇన్కమ్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్. సో అందుకంటే ఆ ఎక్సైట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం గమనించాల్సినటువంటి విషయాలు, వేరియబుల్గా ఉందా లేదా ఆ కంపెనీ యొక్క ప్లాన్ కానీ, కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ, కంపెనీలో ఉన్నటువంటి మనం ఎంటర్ అయ్యే అప్గ్రేడ్ కావాల్సినటువంటి జైనింగ్ అమౌంట్ కానీ, లేదా పర్చేజ్ అప్గ్రేడేషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ, పర్చేజ్ చేసుకునేటటువంటి ఆ పద్ధతి కానీ వేరియబుల్గా ఉందా లేదా మనం చూసుకోవాలి. రెండోది అచీవేబుల్గా ఉందా లేదా, ఏవైతే వాళ్ళు చెప్పారో అవి నిజంగా మనం ప్రయత్నం చేస్తే అచీవ్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా మనం గుర్తించగలగాలి. నెక్స్ట్ వచ్చేసి రియలిస్టిక్గా ఉందా లేదా, అంటే మనము ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, కానీ అది నిజానికి దగ్గరగా ఉందా లేదా అనేది ఇది మనమే గమనించాల్సినటువంటి విషయం మై ఫ్రెండ్స్. సో రియలిస్టిక్గా ఉండాలి. లాస్ట్ మనం చేస్తున్నటువంటి ఆ బిజినెస్ యొక్క ఫార్ములా కానీ, ఆ ప్రాసెస్ కానీ, ఆ కంపెనీలో ఉన్నటువంటి సర్వీసెస్ కానీ ట్రెండ్లో ఉన్నాయా లేదా, ట్రెండ్ని ఫాలో అవుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ 4 విషయాలని మనము అబ్జర్వ్ చేసి ఎక్సైట్మెంట్ వద్దు, ఎనాలిసిస్ ముద్దు అనే ఫిలాసఫీని మనం అర్థం చేసుకోగలిగితే మరింత ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్. అండ్ రెండవ ట్రూత్ వచ్చేసి మోటివేషన్ వద్దు, రియలైజేషనే ముద్దు. అంటే మోటివేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఒక లీడర్ని చూడగానే లేదా ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఎవరో ఒకరి యొక్క ఇన్కమ్స్ని లేదా వారికి వస్తున్నటువంటి ఇన్కమ్ మనం చూడగానే ఎంతగా అట్రాక్ట్ అయిపోతాం. వాళ్ళు ఏదో స్టార్టింగ్లో చేయనటువంటి వ్యక్తులు, వారికి ఈజీగా టీమ్ సెట్ అయినటువంటి వ్యక్తుల యొక్క 5-6 సంవత్సరాల క్రితం చేయనటువంటి వ్యక్తుల యొక్క ఇన్కమ్ చూసి మనం మోటివేట్ అవుతాం. ఇలా మోటివేషన్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మోటివేషన్ వచ్చేసి ఎక్స్టర్నల్ మోటివేషన్. అంటే మనం చూసి చూడగానే అట్రాక్ట్ అయ్యి మోటివేట్ అవుతుంటాం. అది 1 రోజు 2 రోజులు 3 రోజులే ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉండదు. రెండోది ఇంటర్నల్ మోటివేషన్. మనం ఇంటికి వచ్చి దాని గురించి పదే పదే ఆలోచిస్తాము, కలగంటాము, నాకు అది మనం సాధించిన దాని విధంగా ఫీల్ అయిపోతాం. దీన్ని ఇంటర్నల్ మోటివేషన్ అంటాం. ఈ ఇంటర్నల్ మోటివేట్ అయినప్పుడు మనకు తెలుసో తెలియకో అది కరెక్టో కాదో తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చిన రీతిలో మనం దూసుకెళ్ళిపోతుంటాం వర్క్లో. దానివల్ల ఫ్యూచర్లో ఒకవేళ డిఫాల్ట్స్ ఏమైనా ఉంటే దానివల్ల మనం ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్. అండ్ ప్రైమరీ మోటివేషన్ అంటే
ఆ మోటివేషన్ ఎలా ఉంటుందంటే ప్రైమరీ అంటే మన యొక్క నీడ్స్ని మన బేసిక్స్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రైమరీ మోటివేషన్ని తట్టుకోలేక మనం రియలైజేషన్ అవ్వకుండా ముందుకెళ్ళిపోతుండే ప్రమాదం ఉంటుంది. లాస్ట్ మోటివేషన్ రియలైజేషన్ అంటే వాట్ ఈస్ ప్రాక్టికల్ అనేది మనం ఆలోచించి అప్పుడు దాన్ని మనం మోటివేషన్ అవ్వగలిగితే ఖచ్చితంగా మనము ఆయా కంపెనీలో నిలబడమే కాకుండా ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్. అందుకే నేను అంటాను సెకండ్ ట్రూత్ ఈస్ మోటివేషన్ వద్దు, రియలైజేషనే ముద్దు. ఫ్రెండ్స్, థర్డ్ ట్రూత్ ఈస్ దేర్, దట్ ఈస్ సీరియస్నెస్ వద్దు, సిన్సియారిటీ ముద్దు. అంటే సీరియస్నెస్, కొంతమంది ఏం చేస్తారంటే ప్రజెంటేషన్ విన్న తర్వాత కాంపెన్సేషన్ ప్లాన్ మొత్తం స్టడీ చేయకుండానే, అనలైజ్ చేయకుండానే, సెల్ఫ్ డిసైడ్ అవ్వకుండానే సీరియస్గా ఫీల్ అయిపోతారన్నమాట. ఎస్, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు. అందులో ఈగో కలిసిపోయి ఉంటుంది, ఎక్సైట్మెంట్ కలిసిపోయి ఉంటుంది, మోటివేషన్ కలిసిపోయి ఉంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే జలసీగా కూడా ఫీల్ అవుతారు. ఇలా ఫీల్ అయిపోయి సీరియస్గా తీసుకుంటారనమాట. సీరియస్గా ప్లాన్ చేస్తారు, సీరియస్గా మోటివేట్ అవుతారు, సీరియస్గా ఎగ్జైట్ అవుతారు, సీరియస్గా యాక్షన్ స్టార్ట్ చేస్తారు. చివరికి రిజల్ట్ కూడా సీరియస్గా ఉంటుంది. ఈ సీరియస్నెస్లో ఏమవుతుందంటే ఆ కోపము, జలసి, ఈగో కలిసిపోయి ఎవరిని కూడా లెక్క చేయకుండా బలవంతంగా ముందుకెళుతూ ఏదో ఒక విధంగా మనం ప్రాబ్లంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉంటాయి. అందుకే సీరియస్నెస్ వద్దు, సిన్సియారిటీ ముద్దు. ప్రతిదాన్ని సిన్సియర్గా ఉండండి. సిన్సియర్గా ఉండటం అంటే కూల్గా ఉండటం, సిన్సియర్గా ఉండటం అంటే కాంతివంతంగా ఆలోచించటం, సిన్సియర్గా ఉండటం అంటే నిజాన్ని ఆలోచించటం, సిన్సియర్గా ఉండటం అంటే రియలైజ్ అవ్వటం, సిన్సియర్గా ఉండటం అంటే చక్కగా ప్లాన్ చేసుకోవటం, సిన్సియర్గా ఉండటం అంటే అందరితో కలిసి ఓపెన్గా ఉండటం, సిన్సియర్గా ఉండటం అంటే అందరితో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవటం, సిన్సియర్గా ఉండటం అంటే ప్లానింగ్ని ప్రకటించటం, సిన్సియర్గా ఉండటం అంటే నేర్చుకోవటం, సిన్సియర్గా ఉండటం అంటే ఇతరులకి నేర్పించటం, సిన్సియర్గా ఉండటం అంటే ప్లానింగ్ ప్రకారం యాక్షన్ చేస్తూ ముందుకెళ్ళటం. ఇలా సిన్సియారిటీని మనం కలిగి ఉండగలిగితే ప్రతి ఫీల్డ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, సీరియస్నెస్ని తీసేయండి, సిన్సియర్గా పని చేయగలిగితే ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కన్ఫ్యూజ్ వద్దు, క్లారిటీ ముద్దు. అంటే చాలామంది లీడర్స్ కానీ ఫెయిల్ అవ్వడానికి నెట్వర్క్ మార్కెటింగ్లో, లేదా ఏదో ఒక కంపెనీలో నష్టపోవడానికి, లేదా ఏదో ఒక కంపెనీ వల్ల వారు ఇరుక్కపోవడానికి కారణం ఏమంటే కన్ఫ్యూజ్లో ఉంటారన్నమాట. క్లారిటీ ఉండదు. ఎందుకు క్లారిటీ ఎందుకు ఉండాలంటే మనం ఆ కంపెనీ ఎందుకు చేయాలి అనేది మొదటి క్వశ్చన్. నేనెందుకు ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాను, నేనెందుకు ఈ కంపెనీ చేయాలనుకుంటున్నాను, నేనెందుకు ఈ కంపెనీని ఎన్నుకుంటున్నాను, ఎందుకు అనే క్వశ్చన్ వేసుకోండి. రెండోది వచ్చేసి ఏ విధంగా నేను ఈ బిజినెస్ని చేయాలి, ఏ విధంగా నేను ప్రమోట్ చేయాలి, ఏ విధంగా నేను డూప్లికేట్ చేయాలి, ఏ విధంగా నేను టీముని బిల్డ్ చేయాలి, ఏ విధంగా టీముని మేనేజ్ చేయాలి, ఏ విధంగా టీముని నడిపించాలి, ఏ విధంగా టీముకి గైడ్ చేయాలి, ఏ విధంగా టీముకి నేను సర్వీస్ ఇవ్వాలి, ఏ విధంగా టీముని నేను మొబిలైజ్ చేయాలి, ఎందుకు, తర్వాత ఏ విధంగా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎవరితో కలిసి పని చేయాలి, ఎవరితో కలిసి టీం బిల్డ్ చేయాలి, ఎవరితో కలిసి ఎఫర్ట్స్ పెట్టాలి, ఎవరి సహాయం నేను తీసుకోవాలి, ఎవరెవరితో కలిసి నేను ఈ బిజినెస్ని ముందుకు లాక్కపోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంతకాలం నేను ఈ పని చేయాలి, 1 year చేయాలా, 2 years చేయాలా, 3 years చేయాలా, 5 years చేయాలా, 10 years చేయాలా, ఎంతకాలము నేను చెయ్యాలి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే సెల్ఫ్ డెసిషన్. అంటే నేనెందుకు ఈ పని చేయాలి అనేది స్వీట్ అండ్ సింపుల్గా నాకు నేనుగా నిర్ణయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
ఎవరో ఒక సీనియర్ని, ఎవరో ఒక మోటివేటర్ని, ఎవరో ఒక ట్రైనర్ని, ఎవరికో ఒకరికి ఇన్కమ్ వస్తున్నటువంటి వ్యక్తిని వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళటం కాకుండా మనం సెల్ఫ్గా డిసైడ్ అవ్వాలి. కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చి క్లారిటీగా ముందుకెళ్ళి నేను ఎందుకు పని చేయాలి, ఏ విధంగా పని చేయాలి, ఎవరితో కలిసి పని చేయాలి, ఎంతకాలం పని చేయాలి, ఆ పనిలో నాకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నా యొక్క లక్ష్యాలు, నా యొక్క కళలు, నాకేవైతే కోరికలు ఉన్నాయో అవి ఇందులో కొంచెమైనా నెరవేరి వాటికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఏదో ఎక్సైట్మెంట్లో పడిపోయి, ఏదో మోటివేషన్లో పడిపోయి, ఏదో సీరియస్గా వర్క్ చేసి కన్ఫ్యూజ్తో ముందుకెళ్ళి మన డ్రీమ్స్ని, మన యొక్క ఉన్నటువంటి డిజైర్స్ని ఖరాబ్ చేసుకోకూడదు మై ఫ్రెండ్స్. అంటే మన యొక్క డ్రీమ్స్, డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎన్నుకున్నటువంటి కంపెనీలో అటాచ్ అయి ఉన్నాయా లేదా, అవి తీరుతాయా లేదా, కనీసం వాటి ద్వారా, ఈ కంపెనీ ద్వారా వాటికి నేను వెళ్ళగలుగుతానా లేదా అనేది మనం క్షుణ్ణంగా ఆలోచించి డిసైడ్ అవ్వగలిగితే ఇప్పుడున్న దానికంటే ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. 4 విషయాలని మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎగ్జైట్మెంట్ వద్దు, ఎనాలిసిస్ ముద్దు. రెండోది వచ్చేసి మోటివేషన్ వద్దు, రియలైజేషన్ ముద్దు. మూడోది సీరియస్నెస్ వద్దు, సిన్సియారిటీ ముద్దు. లాస్ట్ 4వది బట్ నాట్ లీస్ట్ కన్ఫ్యూజ్ వద్దు, క్లారిటీ వద్దు. ఈ విషయాల్ని అర్థం చేసుకొని వీటిని మీరు ఉన్న స్థానం కంటే ఉన్నత స్థానానికి వెళ్ళడానికి వీటిని మెట్లలాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ మిత్రుడు రాజేష్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.